సారంగంపాణి జాతకం బాగుంది. జాతకాలు నమ్మొద్దని చెప్పారు చివరిలో, అది ఇంకా బాగా నచ్చింది. సో కామెడీ అంటే మనకి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే ఆయన కామెడీ దానికి పేరు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కామెడీ చాలా బాగుంది. వైవా హర్ష గారిది, వెన్నెల కిషోర్ గారిది అండ్ మన హీరో గారు ఆయన గురించి చెప్పక్కర్లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీతో దర్శి గారు ఎలాంటి బ్యాంక్ చేశారో చూసాం. మళ్ళీ కామెడీ దాంట్లో ఆయన కామెడీ మార్క్ ట్రేడ్ మార్క్ కామెడీ చూపించారు. అండ్ రూపా గారి పెర్ఫార్మెన్స్, తనికల భరణి గారు, సో ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా. అండ్ శ్రీనివాస్ గారు పినాకపాణి క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ ఆయనది బాగుంది. నరేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సెకండ్ హాఫ్ కొంచెం బిట్ ల్యాగ్ ఉంది, అంత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. సో సినిమా అయితే నాకు చాలా చాలా నచ్చింది. నవ్వుకోవడానికి చాలా బాగుంది. నమ్మకూడదనే చూపించారు. జాతకాలు నమ్మడం వల్ల ఏం ఉపయోగం లేదు కాబట్టి మన జీవితాలను నమ్ముకోండి, జాతకాలను నమ్మొద్దు అని చెప్పారు అనమాట. కష్టాన్ని నమ్ముకోండి, చేతి రేఖల్ని కాదు, రేఖల వల్ల ఏం రాదు అని. దర్శి హర్ష అండ్ వెన్నెల కిషోర్ ముగ్గురు కాంబినేషన్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ లో వైవా హర్ష, ఫస్ట్ హాఫ్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది. సెకండ్ హాఫ్ హర్ష యాడ్ అయిన తర్వాత ఇంకా చాలా బాగుంది అనమాట. ఆ హోటల్లో సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. చెప్తున్నాను కదా, ఒక మంచి నవ్వుకోవడానికి ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలాగా. ఆఫ్టర్ నాకు తెలిసి అయింది అంత రేంజ్ ఆఫ్ కామెడీ అష్టచమ్మ, మళ్ళీ అదే రేంజ్ ఆఫ్ కామెడీ చూపించారు ఈ సినిమాలో. అండ్ శ్రీనివాస్ గారు, ఆయన అవసరాలు శ్రీనివాస్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు. ట్విస్ట్ ఉంటుంది, సో తెలిసిపోతుంది మనకి ట్విస్ట్ ఏంటి అనేది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా చాలా బాగుంది, నవ్వుకోవడానికి ఫుల్ ఆఫ్ ఫన్ అనమాట. ఓవరాల్ రేటింగ్ అయితే 5కి 3.25 రేటింగ్. ఫుల్ కామెడీ. చూడాలి. ఎగ్జామ్స్ అయిపోయి పిల్లలందరూ హ్యాపీగా వచ్చి 2 గంటలు హ్యాపీగా తల్లిదండ్రులతో కూర్చుని అందరూ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. సరదాగా ఉంది. సరదాగా ఉందమ్మా. థ్యాంక్ యూ. అందరిది బాగుందండి. అందరికి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. వాళ్ళు దానికి న్యాయం చేశారు. సినిమా ఎలా అనిపించిందండి? తడిచిపోయిన ప్యాంట్ వేసుకుంటూ కడుపాల ఉబ్బుద్దో, నాకు ఈ సినిమా చూసి నవ్వి కడుపాల ఉబ్బిపోయింది. అంత కామెడీగా ఉంది. నేనైతే ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయలే కామెడీ. నాకు జాతిరత్నాల సినిమా తర్వాత అంతలా పడిపడి నవ్వుకున్నా. చాలా బాగుంది. మన ప్రియదర్శిని గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, హర్ష గారు కానీ, తనికల భరణి గారు కానీ కామెడీని అసలు పిచ్చి పీక్స్ ఇచ్చేసేసారు. అసలు ఈ కోర్టు సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అయితే, ఇది కామెడీ పరంగా మంచి సెన్సేషన్ హిట్ అవుద్ది సినిమా. చాలా బాగుంది. ఆయన రోజు రోజుకి యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు. సో ఈ సినిమాతో మంచి హ్యాట్రిక్ కొట్టారు. మోహన్ కృష్ణ, ఇంద్రగంటి గారు కూడా మంచి బ్లాక్ బస్టర్ పడింది ఈ సినిమాతో. మెయిన్ కామెడీ. అసలు మా లేడీస్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పడి నవ్వుకుంటారు. అసలు జబర్దస్త్ కూడా పనికిరాదు. నాకు అంత బాగా నవ్వొచ్చింది సినిమా. సారంగపాణి జాతకం కామెడీ. అది ఏంటంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఒప్పుకోవాలి, ఎందుకంటే సో ఇది కామెడీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్కి మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. సో గోదావరిలో వెళ్ళేటప్పుడు పడవలో కాళ్ళు నీటిలో పెట్టి వెళ్తే ఎంత చల్లగా ఉంటుందో, నాకు ఈ సినిమా చూస్తే అంత హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. ట్రెండింగ్ టాపిక్స్ అన్ని తీసుకుని కామెడీ పండించారనే ఆల్ఫా మేల్ ఇవన్నీ వస్తాయి. చాలా చక్కటి ట్రెండింగ్ అన్నీ వచ్చాయి. తర్వాత అన్ని పాత్రలు అందరూ, నేను నా వైఫ్ పాత్ర, కల్పలత గారు, నరేష్ గారు, భరణి గారు, ఇంతమంది సీనియర్స్తో కలిసి నటించడం, అందరూ పండించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. అంటే ఈ సెలవుల్లో ఫ్యామిలీ అంతా కలిసి చూడదు. క్లీన్ ఫ్యామిలీ. ఈ వేసవి సెలవులలో చక్కటి కొబ్బరి బొండం తాగినట్టు, లేదా బాగా ఎండల్లో తిరిగి ఓ రావి చెట్టు కింద కూర్చొని థమ్స్అప్ తాగినట్టు, చలివేంద్ర దగ్గర మజ్జిగ తాగినట్టు ఉంటుందండి ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. అండ్ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. థియేటర్లో హిల్లేరియస్ రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఫస్ట్ టైం మన తెలుగు అమ్మాయిని, విజయవాడ అమ్మాయి, ఈరోజు ఐ థింక్ ఫ్రమ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నాది ఫిలిం డైరెక్ట్ OTT రిలీజ్ అయింది. సో తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్రాపర్ థియేటర్ సినిమా విత్ హిల్లేరియస్ రెస్పాన్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అది చాలా థ్రిల్లింగ్ అండ్ సర్ప్రైజింగ్ మూమెంట్ ఇది.
అండ్ ఒక్కొక్క పంచ్కి అందరూ ఒక పాయింట్లో అయితే జనాలు క్లాప్ చేసేస్తున్నారు నవ్వి. ఐ థింక్ మనం చాలా లక్షలు ఖర్చు పెడతాము మనం ఆనందం కోసం. అలాంటిది ఒకళ్ళని నవ్వించడం అనేది ఒక పెద్ద ఆర్ట్. అలాంటిది ఒక జస్ట్ 200 రూపీస్ టికెట్తో 2 గంటలు నాన్ స్టాప్గా నవ్వించబోతున్నాం మిమ్మల్ని సారంగపాణి జాతకంతో. సో ఈ సమ్మర్ వేసోల్లో ఎగ్జామ్స్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి కదా. మన తెలుగు ఆడియన్స్కి పర్టికులర్గా సినిమాలంటే భయంకరమైన ప్రేమ. సో మీ ఎగ్జామ్స్ అయిపోయాగానే స్ట్రెస్ అంతా పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్లు కబోర్డ్లో దాచేసి ప్రశాంతంగా ఒక సినిమాకి వచ్చేసి 2 hours ఫుల్ ఎంజాయ్ చేయండి. మీరు మీ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరూ కలిపి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా సారంగపాణి జాతకం. సో ప్లీజ్ థియేటర్స్లో ఉంది, డూ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యాపీగా నవ్వుకోండి. నేనా నమ్ముతానండి. ఈ యాక్చువల్లీ సినిమా చేసిన తర్వాత నుంచి నమ్మడం మొదలు పెట్టాను. ఎందుకంటే నా జాతకం మారిపోయింది సినిమా చేయడం వల్ల. కాబట్టి ఇంద్రగంటి గారితో వర్క్ చేయడం, ఆయన నా ఫేవరెట్ డైరెక్టర్. సో నా జాతకంలో ఎక్కడో రాసి పెట్టింది కాబట్టి గ్రహాలన్నీ అలా కలిసి సినిమాలో చేశానని నమ్ముతున్నాను. సో యా, జాతకాలు నమ్మాలనుకుంటున్నా ఈ సినిమా చూశాక. అతని జాతకంలో మరి ఎక్కడ నేను రాసి పెట్టున్నానో దాన్ని బట్టి అతన్ని అడగాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూసాను, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కామెడీ బాగుంది. మెయిన్ సారంగపాణి జాతకం అనేది మొత్తం జాతకం రిలేటెడ్, చాలా బాగుంది. అంటే ఒకళ్ళు ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు చేయకూడదు అనేది చాలా బాగా చూపించారు. అది కామెడీ సెన్స్ లో చూపించారు, అది చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎవరైనా చూడొచ్చు, చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకి అందరు చూడొచ్చు. వేణుస్వామిని దించేశారా? లేదు కొంచెం కామెడీ ఫుల్, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం కామెడీయే. అంటే చెప్పే మెసేజ్ కూడా కామెడీ పరంగా చాలా బాగా అందరికి ఎక్కేటట్టుగా చూపించారనమాట, అది బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కానీ 10 కనుకున్నా, 10కి 8. బాగుంటది. అందరూ అంటే కొంచెం సమ్మర్ హాలిడేస్ టైం మంచి మూవీ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ పిల్లలతో చూడడానికి మంచిగా బాగుంటది. యాక్చువల్గా కలిసి చూడొచ్చు. బాగుందండి, నవ్వుతూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం పరిగెత్తినట్టుంది కానీ బట్ చాలా బాగుంది సినిమా. అంటే ఎంజాయ్ చేయడానికి వచ్చే వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. మంచి ఎంటర్టైనింగ్ ఉంది. వేణుస్వామియా ఏమో అలానే తీసారేమో మరి తెలీదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది అనిపించింది. స్క్రీన్ ప్లే బాగుంది, మ్యూజిక్ బాగుంది అండ్ ఓవరాల్గా మూవీ బాగుంది. యా, సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరికీ చక్కగా ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూడొచ్చు మూవీ. అది చెప్పేసి స్టోరీ రివీల్ అయిపోతుందేమో. బాగుందండి, అంటే సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీ అంతా చూడగలిగేటట్టుగా ఉంది. కామెడీ మూవీ బాగుంది. ఓకే, ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5. నమస్కారం అందరికి. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. ఐఎమ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. ద మూవీ ఈస్ రియలీ గుడ్. My best, the most I liked is the background score. BGM is too good, and movie chala powerful ga undi. So powerful that all you need to do is give mileage to this movie so that it reaches to the audience. It's very good. It's definitely the songs. I love the songs, cinematography, everything is really good. There is a message in the movie which you all will like it. So I request everybody to come and watch the movie in your nearest theaters. Okay, thank you. Thank you.